అందుకు శరత్ గారు ఎప్పుడు ముహూర్తం ఉంది పంతులు గారు అంటారు. అందుకు పంతులు గారు ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ముహూర్తం ఉంది అంటాడు. రాజేంద్ర అయ్యో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకి అంటే కష్టం కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు శరత్ బావగారు మీరేమీ బాధపడకండి, నేను మనుషుల్ని పురమాయిస్తాను సరే అని అందుకు ముహూర్తానికి ఒప్పుకుంటారు. పంతులు గారు ముహూర్తం గురించి చెప్పేసి వెళ్ళిపోతారు. శరత్ గారు వచ్చి బావగారు ఇప్పుడు మీరు ఏమంటారు అని అడుగుతాడు. అమ్మాయి తరపున వాళ్ళం కదా, అందుకే ఆలోచిస్తున్నాము అంటాడు రాజేంద్ర. సీత అందుకు వనజ అన్నయ్య గారు మీరేమీ కంగారు పడకండి, మీరు ఏమీ కష్టపడడం అక్కర్లేదు, మేము మీకు సహాయంగా కొంతమంది పని వాళ్ళను పంపిస్తాము అంటుంది వనజ. చూడండి బావగారు, అమ్మాయి అబ్బాయి అన్యోన్యంగా ఉంటే మనకు అంతకంటే కావాల్సిందేమిటి? వాళ్ళిద్దరూ బాగుంటే చాలు కదా. ఇప్పుడు ముహూర్తం కాదంటే వాళ్ళ పేరు పైన మంచి ముహూర్తం లేదంట, ఇంకో 6 నెలలు లేకపోతే ఎలా? నెల లేక 2 నెలలు అయితే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం, మరి 6 నెలలు అంటే ఎలాగా? అది కాకుండా అమ్మాయి అబ్బాయికి మంచి ముహూర్తం అంట, ఇంకా చేసేది ఏమీ లేక రాజేంద్ర దంపతులు సరే అంటారు. ఎల్లుండు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. అలాగైతే ఎల్లుండు సాయంత్రం 5 గంటలకు నిశ్చితార్థం, మేము ఎల్లుండి సాయంత్రం 4 గంటలకే వస్తాము అంటాడు శరత్ గారు. అలాగే అండి బావగారు అంటాడు రాజేంద్ర. శరత్ రాజేంద్ర ఇద్దరు కౌగిలించుకుంటారు. వెళ్ళి వస్తామంటూ అందరూ బయలుదేరుతారు. అంతలో సంజు అందరూ ఆగండి అంటుంది. అందరూ సంజుని చూస్తూ అలాగే నిలబడి పోతారు. రాజేంద్ర ఎందుకు నాన్న అంటాడు. అదేంటి రాజు, అక్క పెళ్ళి కుదిరింది కదా, అందరి నోట్లో తీపి చేయాలి కదా అంటుంది సంజు. అవును కదా, మీరు తొందర పెట్టేసరికి అన్నీ మర్చిపోయాను అంటూ సీత వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ తెస్తుంది. అంజు స్వీట్లు తెస్తుంది, అందరికీ ఇస్తారు. కీర్తి మాత్రము ఏమీ తీసుకోదు.
నాకు బయట ఫుడ్డు పడదు అంటూ పోజు కొడుతూ ఉంటుంది. సీత పోనీ కాఫీ అయినా తాగమ్మా అంటే నాకు కాఫీ అలవాటు లేదు అని అంటుంది. నేను టీ మాత్రమే తాగుతాను అంటుంది. అది గమనించింది సంజన. అయ్యో, నువ్వు టీ మాత్రమే తాగుతావా? అయ్యో, ఇప్పుడే టీ పొడి అయిపోయింది. ఎందుకంటే మా రాజు రోజు టీ మాత్రమే తాగుతాడు. ఇంకా నెల సరుకులు తేలేదు. అందుకే టీ పౌడర్ లేదు అంటుంది సంజు. సీత, సంజు నువ్వు గమ్మునే ఉండు. దాని మాటలు ఏమీ పట్టించుకోకు కీర్తి. నీకు టీ కావాలి కదా, నేను తీసుకొని వస్తాను అంటుంది సీత. అందుకు కీర్తి, వద్దులే ఆంటీ, నేను రోజుకు ఒకేసారి తాగుతాను అంటూ మూతి తిప్పుకుంటుంది. అది గమనించిన శరత్, అమ్మ సీత, మీరు ఏమీ అనుకోకండి. మా కీర్తి బయట ఎక్కడ ఏమీ తీసుకోదు, సారీ అంటాడు. గిరిధర్ మాత్రము నవ్వుతూ, మీ సంజుకి కాస్త అల్లరి ఎక్కువే అంటాడు. అది విన్న రాజేంద్ర, సంజుకి అల్లరి కాదు, అల్లరి చేసేస్తుంది. మా ఇల్లుని కిష్కింధకాండ చేస్తుంది. అలాగే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అజయ్ మాత్రం అంజుని చూస్తూ ఉంటాడు. అది గమనించిన సంజు, అక్క బావ నచ్చాడు అంటుంది. అన్నట్లు తల ఊపుతుంది. సరే అయితే బావగారి ఫోన్ నెంబర్ తీసుకోనా అంటుంది సంజు. వద్దు అమ్మో, సంజు నాన్నగారికి అమ్మకి కానీ తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎవరికైనా తెలిస్తే అసలు బాగోదు. ఏమి అనుకుంటారు అంటుంది అంజు. అది కాదు, నా మాట విను. ఎవరికైనా
తెలిస్తే తప్పుగా అనుకుంటారు అంటుంది అంజు. నేను అడుగుతాను అంటుంది సంజు. ఇదంతా అజయ్ గమనించి, అమ్మ ఒకసారి అంజుతో మాట్లాడాలి, ఎవరికి తెలియకుండా మేడ మీదకి రమ్మని చెప్పు అంటాడు. అది విన్న వనజ, నేను నీ స్నేహితురాలిరా, అయినా మీ నాన్నగారికి తెలిస్తే నా పని అంతే. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా ఒక్కసారి నాన్నకి తెలియకుండా ఉండాలి కదమ్మా, నీకే చెప్పేది ప్లీజ్ అమ్మా అంటాడు. సర్లే, ఎలాగో నేను చేస్తాను అంటుంది వనజ. అంజు దగ్గరగా వెళ్ళి, అమ్మా అంజు, అబ్బాయి నీతో మాట్లాడాలి అంటున్నాడు, ఎవరికి తెలియకుండా మేడ మీదకి వెళ్ళు అంటుంది వనజ. అందుకు అంజు, ఆంటీ ఎవరైనా చూస్తే బాగోదు కదా అంటుంది. ఏమీ కాదు, ఎవరు రాకుండా నేను చూసుకుంటాలే, మీరిద్దరు వెళ్ళి మాట్లాడుకోండి అంటుంది వనజ. మరి అమ్మ అంటుంది అంజు. అమ్మకి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అంటుంది సంజు. అది విన్న వనజ, నా బంగారం నువ్వు, అందుకే నేను ఈ రోజు నుంచి ఒకే పార్టీ అంటుంది వనజ. థ్యాంక్స్ ఆంటీ అంటూ సంజు, మన ఇద్దరం ఎప్పటికీ ఒకే పార్టీ ఆంటీ అంటూ ఇద్దరు హైఫై కొట్టుకుంటారు. అది గమనించిన సీత, ఏమి జరిగింది, హైఫై ఇచ్చుకుంటున్నారు అంటుంది. అది అంటూ నీళ్లు నవ్వులుతూ ఉంటుంది వనజ. అంతలో సంజు, అదేమీ లేదమ్మా, అంజుకి చీరలో ఇబ్బందిగా ఉందంట, చీర మార్చుకొని వస్తాను అంది. అందుకు ఆంటీ అంటుంది సంజు. అవును అయితే వెళ్ళు అంటుంది సీత. అందుకు వనజ, అమ్మ దొంగ, నువ్వు అల్లరి పిల్ల కాదే, చిచ్చర పిడుగు అంటుంది వనజ. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ సో మచ్ అంటూ సైడ్ హగ్ చేసుకుంటుంది సంజు. ఆంటీ, అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు